అభివృద్ధికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారికి సుమాంజలి అర్పిస్తూ అంతకు మించి ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా సంస్కరించడానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరంలో సాధించినటువంటి ప్రగతిని ఒకసారి మనం వీక్షిద్దాం. పేదలు వైద్యం కోసం నిస్సహాయంగా దేవుడి వైపు చూసే రోజులు పోవాలి. ఖరీదైన వైద్యం ఏ కొందరికో పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పించాలి. నేనున్నానంటూ ఆపదలు వారికి అండగా నిలవాలి. ఈ సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అనే అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైంది. అటువంటి గొప్ప పథకాన్ని మరింత విస్తరించి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం గురుతర బాధ్యతగా చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఏడాది కాలంలో వైద్య ఆరోగ్య రంగాల పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ ను మరపిస్తున్నాయని ప్రజలు కొనియాడటం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తన సుదీర్ఘ పాదయాత్రతో కేవలం 2 పేజీల మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లి అఖండ మెజారిటీతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయాన్ని సాధించుకున్నారు. అధికారం చేపట్టిన క్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇలా చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదని వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 అక్టోబర్ 10వ తేదీన అనంతపురంలో ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి 108 104 నెంబర్ను ఫోన్ కొట్టి అంబులెన్స్ రాని పరిస్థితి. ఆ పరిస్థితిని కూడా మారుస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఫోన్ కొట్టిన 20 నిమిషాల లోపే అంబులెన్స్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించి చిరునవ్వుతో మళ్ళీ మీకు ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 14,000 కోట్ల రూపాయలతో నాడు నేడు క్రింద ప్రభుత్వం 1138 పిహెచ్సిలు, 117 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 52 ప్రాంతీయ ఆసుపత్రుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి హాస్పిటల్లో రూపురేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ ఉన్న హాస్పిటల్ పరిస్థితి ఫోటో తీసుకుంటాం. ఫోటో ఆ తర్వాత మార్పు చేసిన తర్వాత ఫోటోను మళ్ళీ తిరిగి చూపిస్తే నాడు నేడు అని చెప్పి ఫోటోని కూడా మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కళ్యాణ ముగింట్లోకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తూ ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ సచివాలయంకు అనుబంధంగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటికి తోడు మిగిలిన 14 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తి భరోసాను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రజారోగ్యం, ప్రభుత్వ వైద్య రంగాలను ప్రజలకు మరింత
చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉన్న ఈ సమయంలో ఆరోగ్య రంగం మీద ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేయగలిగాం, చేసిన వాటిలో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పి మీ దగ్గర నుంచి ఆ సూచనలు సలహాలు తీసుకునేందుకు ఈరోజు అందరం కూడా ఇక్కడ ఏకమై అమ్మఒడి, రైతు భరోసా, ఇంగ్లీష్ మీడియం, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి దీవెన, సంక్షేమ పెన్షన్లు, 0 వడ్డీ, దిశా చట్టం, ఇటువంటివన్నీ కూడా ఒకవైపున చేస్తూనే రంగంలో రెండు అడుగులు ముందుకు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం రంగానికి అత్యున్నత స్థానాన్ని ఇచ్చి అడుగులు ముందుకు వేశారు. కొయ్యి అంటూ సౌండ్ వచ్చినప్పుడల్లా కూడా వినిపించారు. ఎందుకంటే ఒక పేదవాడు అప్పులపాలు కాకూడదు, అప్పులపాలు అయ్యే పరిస్థితి ఒకటి ఉంది. ఒకటి వైద్యం, రెండోది ఆ పేదవాడు తన పిల్లలను దివంగత నేత నాన్నగారు చనిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిస్థితి దయనీయంగా తయారవుతూ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ను తీసుకొచ్చారు అనంటే గత ప్రభుత్వ హయాంలో నాకు బాగా గుర్తుంది, కనిపించిన అధ్వానమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ సాధారణంగా కథలు వినిపించేటివి, కథలు కనిపించేటివి. సెల్ ఫోన్ లైట్స్ వెలుగుల్లో డాక్టర్లు ఆపరేషన్ చేయించారు. హాస్పిటల్లో వసతులు సరిగ్గా ఉండవు, వేకెన్సీస్ ఉన్నా కూడా ప్యాక్ చేయాలి అన్న ఆలోచనలు ఉండవు, ఎక్విప్మెంట్ మూలన పడిపోయి ఉంటుంది, సరిగ్గా పనిచేయని పరిస్థితి. కాన్కి ఉపయోగపెట్టే వాళ్ళే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి, సేవలు అందించాలి అన్న ఆలోచన ప్రభుత్వంలో ఎక్కడ కనిపించేది. నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో అయితే చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో రాస్తాం. 2 పేజీల మేనిఫెస్టోని పబ్లిష్ చేశాం. ప్రతి అధికారి దగ్గర, ప్రతి మంత్రి దగ్గర ఈరోజు ఆ మేనిఫెస్టో కాపీ కనిపిస్తుంది. అందులో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తి చేయడానికి కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం పరిధిని సంవత్సరపు ఆదాయం కూడా సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తికి కూడా జీవోనిత్యం అక్షరాల 5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబం అంటే 1.42 కోట్ల కుటుంబాలు. రెండవది అన్నాం, వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు, ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా వర్తింపజేసేలా అడుగులు వేస్తున్నాము అని చెప్పి ఇందులో భాగంగా ఈ ఆలోచనలను నిజం చేసే దానికోసం వెస్ట్ గోదావరి జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆరోగ్యశ్రీలో పరిధిని ఇంతకు ముందున్న 1000ని 2000 దాకా తీసుకొని పోయి వెస్ట్ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇన్ని రోజులు నడిపించారు. ఈ వెస్ట్ గోదావరిలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేసిన ఈ ఆరోగ్యశ్రీ పరిధిని 2000 వరకు తీసుకొని పోగలిగితే 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఆటోమేటిక్గా వర్తింపజేసే పరిస్థితి వస్తుంది అన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేశారు. వెస్ట్ గోదావరిలో ఈ మాదిరిగా 1000 దాకా 1000ని 2000 తీసుకొని పోయిన ఈ పరిస్థితిని ఈ జూలై 8వ తారీఖున అంటే నాన్న పుట్టినరోజు నాటికి మరో 6 జిల్లాలు కూడా యాడ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ పరిధి పూర్తిగా 2000 దాకా తీసుకొని పోయే కార్యక్రమం ఈ జూలై 8వ తారీఖున మరో 6 జిల్లాలు యాడ్ చేస్తాం. ఆ తర్వాత మిగిలిన 6 జిల్లాలు దీపావళి నాటికి నవంబర్లో పూర్తిగా రాష్ట్రం అంతటా కూడా 2000 జబ్బులన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి పూర్తిగా వచ్చేట్టుగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే
వెస్ట్ గోదావరి జిల్లాలో 2000 జబ్బులు దాకా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంతకుముందు 1000 ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిని మరో 200 జబ్బులను కూడా యాడ్ చేసి 1200 జబ్బులకు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నాము అని అంటే కరోనా రాష్ట్ర స్థాయిలో 5 కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. మాది శ్రీకాకుళం జిల్లా మూడూరు గ్రామం నుంచి వచ్చాను. నాకు మా మధ్య ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాను. నేను 2 కిడ్నీలు పాడైపోయింది చెప్పారు డాక్టర్ గారు పాడైపోయింది చెప్పండి. నేను చాలా భయపడ్డాను. తర్వాత ఏమైందంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద నీకు ఫ్రీగా డయాలసిస్ చేస్తారని చెప్పారు. డయాలసిసే కాకుండా నాకు ఉచితంగా 10,000 రూపాయలు పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ కల్లా వాలంటీర్ వచ్చి తెల్లవారు 6 గంటలకి నాకు మా ఇంటి కుటుంబం దగ్గరికి వచ్చి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దాంతో నా పిల్లలు నేను నా భార్య హ్యాపీగా బతుకుతున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. ఈ రుణం మీ అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ Chief Minister of Andhra Pradesh, Jagan Mohan Reddy. I would also like to use this opportunity to recall with gratitude the contributions of the late Mr. Y.S.R. Rajasekhar Reddy